తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను దేవిక గారి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. అంటే దేవిక గారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన లెజెండరీ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు దేవిక గారు. దేవిక గారు అండ్ తమిళ్లో, తెలుగులో, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో దాదాపు 150 పైగా సినిమాలు హీరోయిన్ గా వర్క్ చేశారు. అండ్ ఆ రోజు ఉన్న తారల్లో నిజంగా దేవిక గారి అందం అంతా ఇంత కదండి. దేవిక గారిని థియేటర్ లో చూడటానికి వెళ్లే ఫ్యాన్స్ కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. దేవిక గారు ఫస్ట్ 2 సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసినప్పుడు కూడా తర్వాత ఎన్టీఆర్ గారితో ఫస్ట్ సినిమా రే చుక్క యాజ్ ఎ హీరోయిన్ గా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా ఆమెకు గుర్తింపు రాలేదు. ఎందుకంటే నటనలో పెద్దగా ఆమెకి అనుభవం లేదు కాబట్టి ఆమె ఎక్స్ప్రెషన్స్, అభినవం అంతగా లేదని చెప్పేసి విమర్శకులు ఆ రోజుల్లో ఆమె గురించి మ్యాగజైన్స్ లో రాయటం జరిగింది. బట్ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మొదలారని ఒక తమిళ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కదని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె మనకి గండికోట రహస్యం, రాజకోట రహస్యం, దక్షయజ్ఞం, ఇలా ఆడబతుకు, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అండ్ ఎన్టీఆర్ గారితో అన్నగారితో ఆమె చేసిన సినిమాలు అన్ని కాదండి, అన్ని సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి దేవిక గారు చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. హస్బెండ్ తో గొడవలు అయ్యాయి. పాపని కనక కూడా తమిళ్లో చాలా పెద్ద హీరోయిన్, మలయాళంలో కూడా పెద్ద హీరోయిన్, తెలుగులో కూడా 2-3 సినిమాలు తీశారమ్మ. తోలు బెల్ట్ మన రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా. అండ్ అలాంటి ఒక హీరోయిన్ ఫ్యామిలీ చెల్లా చెదురైపోయింది. ఆమె చేసుకున్న పెళ్లి రాంగ్ అని చెప్పేసి ఆమెకు చాలా లేటుగా తెలిసి ఆమె రియలైజ్ అయిపోయి విడాకులు తీసుకున్నారు చనిపోయే ముందు కూడా. బట్ వాళ్ళ హస్బెండ్ కూడా దేవదాస్ గారు డైరెక్టరు. అండ్ కనక గారి పొజిషన్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆమె మీద డ్రగ్గిస్టు, మెంటల్, క్యాన్సరు, రకరకాల ఆరోపణలు చేయటం వల్ల ఆమె నిజంగానే మెంటల్ అయిపోయి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. అండ్ ఎవరు ఫోన్లు కూడా తీయట్లేదు, డోర్ కూడా తీయరు ఆమె. అలాంటి పొజిషన్లో ఉండిపోయారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ తల్లి దేవిక గారు. అండ్ ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక్కడ ఆమె చూసుకుంటే రజనీ గారు, ప్రభు గారు అండ్ అందరితో యాక్ట్ చేశారు. కనక గారు మీ అందరూ గూగుల్ చేస్తే అర్థం అవుతుంది దేవిక గారు ఎంత పెద్ద నటి, కనక గారు ఎంత పెద్ద నటి. నేను ఒక షూట్ నుంచి వస్తుంటే దేవిక గారి పాతిల్లు చూశాను. అక్కడ పాతిల్లు ఎలా అయిపోయిందంటే ఇంట్లో సామాన్ అంతా బయట ఇసిరేసి మొత్తం ఒక డంప్ యార్డ్ లాగా అయిపోయింది. అక్కడ లోపల వాళ్ళ పాప ఉంటున్నారంట కానీ బట్ బయటికి రారు, ఎవరికి కనిపించరు. వాళ్ళ ఫాదర్ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఆమె నిజంగానే పిచ్చిదైపోయింది, ఎవరితో మాట్లాడలేదని చెప్తున్నారు. అసలు ఆయన ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన్ని చాలా కష్టపడి నేను ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు కనుక్కోవాల్సి వచ్చింది. ఇదే ఇంట్లో ఆయన ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం వెళ్ళి లోపలికి. సో అక్కడ కనిపిస్తున్నారు మనకి దేవదాస్ గారు. ఒకసారి సార్ నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నానండి. దేవిక గారి హస్బెండ్ సో దేవదాస్ గారు ఇక్కడ పెద్ద డైరెక్టర్, చాలా సినిమాలు తీశారు ఆయన కూడా. సరే ఇప్పుడు ఒక్కళ్ళే ఉంటున్నారా మీరు ఇక్కడ? అవునండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 87. సో ఎవ్వరు మీకు హెల్ప్ లేరు, తోడు లేరు? ఉంటారు. మా అన్నగారు గ్రాండ్ సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు. ఓకే, వారు చూసుకుంటారు నాకు. బట్ ఇక్కడ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. పాప మీరు అసలు ఎవరు రారు ఇక్కడికి, పాప రారు ఇక్కడికి. కనక గారు మంచి టర్మ్స్ లేదు అసలు మీరు ఆమెను చూడట్లేదు, ఆమెను మిమ్మల్ని చూడలేదు. ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు కూతుర్ని చూసి మీరు? 10 years అయింది. 10 years అయిపోయింది. నో ఫోన్ కాల్. నథింగ్. షీ ఈస్ నాట్ ట్రీటింగ్ మీ యాజ్ అ ఫాదర్. ఒక తండ్రిగా ఆమె చూడట్లేదు. లేదు. ఎవ్రీ టైమ్ షీ గోస్ ఫర్ ది కోర్ట్. His mother. I have seen the court for 32 years quarreling because of the property. But all the properties what I earned, they wanted to grab it. మనుషులే లేరు, ఏం ప్రాపర్టీస్ సార్ ఇంకా ఏంటి మెడిసిన్ అంతా ఇదంతా రెగ్యులర్ గా యూజ్ చేయాలా? నాకు వయసు కోసం, ఏజ్ కోసం ఒక డిసీజ్ వచ్చింది. అది 87 స్లైట్ హార్ట్ యాంజియోబ్లాస్ట్ చేసి 2 స్టెంట్ వచ్చారండి. చూడండి ఆ మెడిసిన్ ఎంత ఒక కవర్ కుంది పాపం. సో చూస్తే అర్థమవుతుంది ఆయన కేర్ చేసే వాళ్ళే లేరు ఇక్కడ. సో ఫుడ్ ఎలా సార్, స్విగ్గీలో బుక్ చేసుకుంటారా? మీరు అన్నగారు గ్రాండ్ సన్ తీసుకొస్తారండి ఫుడ్ ఇక్కడికి. ఇంటి ఫుడ్ తీస్తారండి. నేను సాల్ట్ చేసుకోకూడదు, దానికోసం ఇంటి నుంచి వస్తుంది.
ఓకే. ఈ రోజు మేడ్ ఎవరు లేరు, ఇల్లంతా ఎందుకు ఇలా అంత డస్ట్ అయిపోయింది? ఎవరు లేదండి. ఏది కొంటే ఎవరే వస్తే నేను ఏజ్ కోసం ఇక్కడ ఉండేది ఏదో తీసుకుపోతున్నానండి. మంచిగా అయ్యో. అన్నీ ఇక్కడే ఉంటుంది. అన్నీ లైక్ వెరీ నియర్ టు యూస్. మనీ ఇలా ఏదైనా వర్క్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. Money, yes, because I do not allow to anybody. Same thing happened also. ఫస్ట్ పిక్చర్ కి నేషనల్ అవార్డు వచ్చింది మీకు. అవును సూపర్. తమిళ పిక్చరా? అవును. ఓకే. పిక్చర్ నేను భీమ్ సింగ్ గారు అసిస్టెంట్ గా ఉంటాడు. 1980s. ఆయన ఫస్ట్ ఫిలిం 1971 లో నేషనల్ అవార్డు వచ్చింది దేవదాస్ గారికి. మంచి గొప్ప డైరెక్టరు, గొప్ప భార్య, గొప్ప నటి, గొప్ప కూతురు. బట్ ఎందుకు ఈ ఫ్యామిలీ ఇలా అయిపోయింది? సో 87 వచ్చింది, ఆయన చూసుకునే వాళ్ళు లేరు, ఆమె పోయారు దేవిక గారు. కూతురు చూసుకొని కూడా 10 years అయింది ఆమెను చూసే. కోర్టులో ఇప్పటికీ హాస్టల్ కోసం తగాదాడుతున్నారు కానీ నన్ను చూసుకునే వాళ్ళు లేరు అని ఎంతో బాధగా చెప్తున్నారు. నిజంగా దేవిక గారు మరణం అండ్ కనక గారు నిజంగా మెంటల్ అయిపోయి అసలు ఎవరితో మాట్లాడలేదా, ఎన్ని మిస్టరీగా మారిపోయినాయి. నేను తమిళ ఛానల్స్లో చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. 80 లక్షలు, 1 కోటి, 2 కోట్లు వ్యూస్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక చిన్న న్యూస్ వచ్చినా కానీ. ఇంతవరకు తెలుగులో అసలు ఏం జరిగిందో ఎవరు మాట్లాడలేదు కాబట్టి కనక గారిని కూడా ట్రై చేశాను నేను. డెఫినెట్గా ఆమె నాకు రీచ్ అయితే ఆ ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే దేవిక గారి హస్బెండ్ దేవదాస్ గారితో మాట్లాడదాం. అసలు ఆయన ఏం చెప్తారు ఆయన ఫ్యామిలీ గురించి, ఎందుకు ఇలా అయిపోయింది, ఆయన మాటలను తెలుసుకోండి.